మీ ఇంట్లో మిగిలిపోయిన పాచిపోయిన రొట్టె మీ అదృష్టాన్ని మార్చగలదని మీకు తెలుసా? అవును, మనం తరచుగా పనికిరాదని పారేసే అదే రొట్టె మీ జీవితంలోకి సంపద, ఆనందం మరియు విజయాన్ని తీసుకురాగలదు. శాస్త్రాల ప్రకారం పాచిపోయిన రొట్టె కోసం కొన్ని అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మీ అదృష్టం ప్రకాశవంతమవుతుంది. కానీ జాగ్రత్త! మీరు ఈ తప్పులు చేస్తే లాభాలకు బదులుగా నష్టాలతో ముగియవచ్చు. ఇంతకీ ఆ ప్రత్యేక పరిహారాలు ఏమిటి? పాచిపోయిన రొట్టెను సరిగ్గా ఎలా ఉపయోగించాలి? మరియు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటి? తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే నేటి సమాచారం మీ జీవితాన్ని మార్చగలదు. పాచిపోయిన రొట్టె మీ అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ మన భారతీయ గ్రంథాలు, జానపద సంప్రదాయాలు మరియు జ్యోతిష్య నమ్మకాలు ప్రత్యేకంగా పాచిపోయిన రొట్టెకు ప్రాధాన్యత ఇస్తాయి. మనం తరచుగా పనికిరాదని పారేసే రొట్టెను సరిగ్గా ఉపయోగిస్తే అది మన జీవితంలో సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సు మరియు అదృష్టానికి ద్వారాలు తెరుస్తుంది. భారతీయ సంస్కృతిలో ఆహారాన్ని అన్నపూర్ణామాత స్వరూపంగా భావిస్తారు. ఆహారాన్ని అగౌరవపరిస్తే ఇంటికి పేదరికం వస్తుందని, గౌరవిస్తే లక్ష్మీదేవి వస్తుందని అంటారు. నిల్వ ఉన్న రొట్టె కూడా ఆ ఆహారంలో ఒక భాగమే, కాబట్టి దానిని పారవేయడం అశుభంగా భావిస్తారు. ప్రాచీన కాలంలో ప్రజలు మిగిలిపోయిన రొట్టెను ఎప్పుడూ పారవేసేవారు కాదు. దానికి బదులుగా దానిని ఏదైనా శుభకార్యానికి ఉపయోగించేవారు. ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, శక్తి మరియు కర్మకు సంబంధించిన ఒక లోతైన శాస్త్రం కూడా. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిల్వ ఉన్న రొట్టెకు శని మరియు రాహు గ్రహాలతో కూడా సంబంధం ఉంది. ఒక వ్యక్తి జాతకంలో శని దోషం, రాహు దోషం లేదా ఆర్థిక ఇబ్బందులు ఉంటే నిల్వ ఉన్న రొట్టెను సరిగ్గా ఉపయోగించడం వల్ల ఈ సమస్యలను తగ్గించవచ్చు. ఇది ఉపశమనాన్ని అందిస్తుంది. నిల్వ ఉన్న రొట్టెను దానం చేయడం లేదా ఉపయోగించడం, ముఖ్యంగా శనివారాల్లో, చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మొదటి మరియు సులభమైన పరిహారం నిల్వ ఉన్న రొట్టెను ఆవుకు తినిపించడం. హిందూ మతంలో ఆవును తల్లిగా భావిస్తారు మరియు అది సకల దేవతలకు నిలయంగా నమ్ముతారు. ఉదయాన్నే ఆవుకు ప్రేమగా రొట్టె తినిపించడం వల్ల మీ పాపాలు తగ్గి పుణ్యాలు పెరుగుతాయి. ఈ చర్య మీ జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఆవుకు రొట్టె తినిపించే వ్యక్తి ఇంట్లో ఎప్పుడూ ఆహార, సంపద కొరతను ఎదుర్కోడని అంటారు. మరొక ముఖ్యమైన పరిహారం కుక్కకు రొట్టె తినిపించడం. కుక్కను శని దేవుని వాహనంగా భావిస్తారు. శనివారాలు లేదా ప్రతిరోజూ కుక్కకు రొట్టె తినిపించడం వల్ల శని దోష ప్రభావాలు తగ్గి జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. పదే పదే వైఫల్యాలను ఎదుర్కొనేవారు లేదా ఎవరి పనులు అయితే చెడిపోతాయో వారు ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించాలి. మూడవ పరిహారం రొట్టెకు ఆవనూనె పూసి కాకులకు తినిపించడం. కాకులను పితృదేవతలకు ప్రతీకగా భావిస్తారు. మీ పితృదేవతలు మీపై కోపంగా ఉన్నా లేదా మీరు పితృదోషాన్ని ఎదుర్కొంటున్నా ఈ పరిహారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పూర్వీకుల ఆత్మలకు శాంతిని చేకూరుస్తుంది మరియు వారు మీ జీవితాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. నాల్గవ పరిహారం మీ ఇంటి బయట చీమల కోసం చిన్న చిన్న పాత రొట్టె ముక్కలను ఉంచండి. ఇది ఒక చిన్న పనే అయినా దాని ప్రభావం చాలా గొప్పది. చీమలకు ఆహారం పెట్టడం మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది మరియు అడ్డంకులను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి ఈ పరిహారం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఐదవ పరిహారం మీ ఇంట్లో తరచుగా గొడవలు లేదా ప్రతికూల వాతావరణం ఉంటే ముందు రోజు రాత్రి మిగిలిపోయిన రొట్టెను ఉదయాన్నే అవసరంలో ఉన్నవారికి దానం చేయండి. ఈ దానం మీ ఇంట్లో ప్రతికూలతను తగ్గిస్తుంది మరియు సంబంధాలలో మాధుర్యాన్ని పెంచుతుంది. మరొక ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే పాత రొట్టెను ఎప్పుడూ చెత్తబుట్టలో పారవేయకూడదు. అలా చేయడం లక్ష్మీదేవికి కోపం తెప్పించి ఇంటికి పేదరికాన్ని తెస్తుంది. మీ దగ్గర మిగిలిపోయిన రొట్టె ఉంటే దానిని ఒక జంతువుకు, పక్షికి లేదా పేదవారికి ఇవ్వండి. ఇది మీ కర్మను మెరుగుపరుస్తుంది మరియు క్రమంగా అదృష్టాన్ని తెస్తుంది. పాత రొట్టెను ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మరియు నిర్మలమైన హృదయంతో ఉపయోగించాలని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం.
మీరు కేవలం ప్రదర్శన కోసం చేస్తే దాని పూర్తి ప్రయోజనాలను పొందలేరు. మీరు ఒక జంతువుకు రొట్టె తినిపించేటప్పుడు అది దయ, కరుణ మరియు సేవాభావంతో కూడి ఉండాలి. ఈ భావమే మీ జీవితంలో సానుకూల మార్పును తెస్తుంది. ఆధునిక జీవితంలో ప్రజలు తరచుగా చిన్న విషయాలను పట్టించుకోరు, కానీ ఈ చిన్న అలవాట్లు మన జీవితాలలో పెద్ద మార్పును తీసుకురాగలవు. పాత రొట్టెను సరిగ్గా ఉపయోగించడం అనేది దేనిని వృధాగా భావించకూడదని మనకు నేర్పుతుంది, ఎందుకంటే ప్రతిదానికి ఒక శక్తి ఉంటుంది. అంతిమంగా, పాత రొట్టె కేవలం మిగిలిపోయిన ఆహారం మాత్రమే కాదు, అది మీ విధిని మార్చడానికి ఒక సరళమైన మరియు ప్రభావవంతమైన సాధనం కాగలదు. మీరు ఈ చర్యలను క్రమం తప్పకుండా పాటిస్తే, క్రమంగా మీ జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, మీ ఇల్లు మరింత ప్రశాంతంగా మారుతుంది మరియు మీ అదృష్టం కూడా మీకు అనుకూలించడం ప్రారంభిస్తుంది. పాత రొట్టె మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ విషయాన్ని శాస్త్రాల ప్రకారం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు, ఇది కేవలం ఒక సాధారణ గృహ సంప్రదాయంగా కాకుండా ధర్మం, కర్మ, శక్తి మరియు విశ్వ సమతుల్యతతో ముడిపడి ఉన్న ఒక గంభీరమైన సూత్రంగా మారుతుంది. మన సనాతన ధర్మంలో ఆహారాన్ని బ్రహ్మ అని పిలుస్తారు, అంటే ఆహారం జీవితానికి ఆధారం మరియు ఆహారంలోని ప్రతి అణువు దైవిక శక్తితో నిండి ఉంటుందని భావిస్తారు. అందువల్ల అది తాజాగా ఉన్నా లేదా పాతదైనా దానిని గౌరవించడం, సరిగ్గా ఉపయోగించడం మరియు వృధా కానివ్వకపోవడం శాస్త్రాలలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఆహారాన్ని అగౌరవపరచడం పేదరికాన్ని ఆహ్వానించడమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. గరుడ పురాణం మరియు మనుస్మృతి వంటి గ్రంథాలు ఆహారాన్ని అగౌరవపరిచే లేదా పారవేసే వ్యక్తి ఇంటి నుండి లక్ష్మీదేవి క్రమంగా అదృశ్యమవుతుందని స్పష్టంగా పేర్కొన్నాయి. మరోవైపు ఆహారాన్ని గౌరవించి తెలివిగా ఉపయోగించుకునే వ్యక్తి ఆనందం, శ్రేయస్సు మరియు శాంతిని పొందుతాడు. పాత రొట్టె కూడా ఆ ఆహారంలో భాగమే, కాబట్టి దానిని వ్యర్థంగా పారవేయడం అశుభంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో పాత రొట్టెకు ప్రత్యేకంగా శని, రాహు, కేతు గ్రహాలతో సంబంధం ఉంది. శని కర్మ ప్రదాత అని, అది ఒక వ్యక్తి యొక్క మంచి మరియు చెడు పనులకు ప్రతిఫలం ఇస్తుందని అంటారు. ఒక వ్యక్తి జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే వారు జీవితంలో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి మరియు వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. శాస్త్రాల ప్రకారం పాత రొట్టెను దానం చేయడం లేదా వడ్డించడం శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటుంది. శనివారాలలో నల్ల కుక్కకు పాత రొట్టెను తినిపించడం చాలా ప్రభావవంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది. శాస్త్రాల ప్రకారం కుక్క శని దేవుడి వాహనం మరియు దానికి ఆహారం పెట్టడం శని ఆశీస్సులను తెస్తుంది. ఒక వ్యక్తి భక్తి మరియు కరుణతో కుక్కకు పాత రొట్టెను తినిపించినప్పుడు వారి జీవితంలోని ప్రతికూల శక్తులు క్రమంగా తొలగిపోయి అదృష్టం వారికి అనుకూలించడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆవుకు పాత రొట్టెను తినిపించడం యొక్క ప్రాముఖ్యతను శాస్త్రాలు చాలా వివరంగా వివరిస్తాయి. ఆవును గౌమాత అని పిలుస్తారు మరియు అది సకల దేవతలకు నిలయంగా నమ్ముతారు. స్కంద పురాణం ప్రకారం ఆవును సేవించడం వల్ల ఒకేసారి సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఉదయాన్నే ఆవుకు ప్రేమగా రొట్టె తినిపించడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ఈ చర్య జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావడానికి ఒక సులభమైన మార్గంగా పరిగణించబడుతుంది. పితృ దోషాన్ని తగ్గించడానికి మరియు పూర్వీకుల ఆత్మలను శాంతింపజేయడానికి కూడా రొట్టెను ఉపయోగిస్తారు. శాస్త్రాల ప్రకారం కాకులు పూర్వీకులకు ప్రతినిధులుగా పరిగణించబడతాయి. ఒక వ్యక్తి పదే పదే అడ్డంకులు, ఆకస్మిక నష్టాలు లేదా మానసిక అశాంతిని ఎదుర్కొంటుంటే అది పితృ దోషానికి సంకేతం కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో పాత రొట్టెకు కొద్దిగా ఆవనూనె పూసి కాకులకు తినిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది పితృదేవతల ఆత్మలకు శాంతిని చేకూర్చి వారి సంతానాన్ని ఆశీర్వదిస్తుంది. మత గ్రంథాలు దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తాయి, మరియు పాత రొట్టెను దానం చేయడం కూడా దీనిలో ఒక రూపమే. అయితే ఇక్కడ దానం అంటే కేవలం ఒక భౌతిక వస్తువును ఇవ్వడం కాదు, సేవాభావం మరియు కరుణతో ఇవ్వడం. ఒక వ్యక్తి తన వద్ద మిగిలిపోయిన రొట్టెను పేదవారికి, జంతువుకు లేదా పక్షికి ఇస్తే అది వారి పుణ్యకార్యాలను పెంచి వారి జీవితంలోకి సానుకూల శక్తిని నింపుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం
ఆహారాన్ని అగౌరవపరచడం ఇంట్లో ప్రతికూల శక్తికి ప్రధాన కారణం కావచ్చు. తరచుగా ఆహారాన్ని పారవేయడం లేదా పాత రొట్టెను చెత్తలో పడేయడం ఇంట్లోని సానుకూల శక్తిని తగ్గించి పేదరికానికి దారితీస్తుంది. దీనికి విరుద్ధంగా పాత రొట్టెను జంతువులకు తినిపించడం లేదా దానం చేయడం వంటి సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అది ఇంటి శక్తిని సమతుల్యం చేసి సంతోషాన్ని మరియు శాంతిని పెంచుతుంది. ప్రతి జీవిలోనూ దైవ అంశం ఉంటుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మనం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు అది కేవలం ఒక సేవ మాత్రమే కాదు, దేవుణ్ణి పూజించడంతో సమానంగా పరిగణించబడుతుంది. ఈ సేవ కోసం పాత రొట్టెను ఉపయోగించడం అనేది చాలా సులభమైన మరియు ప్రభావవంతమైన పద్ధతి. దీనిని ఎవరైనా తమ దైనందిన జీవితంలో అనుసరించవచ్చు. శాస్త్రాలలో ప్రస్తావించబడిన మరో ముఖ్యమైన విషయం భావన యొక్క ప్రాముఖ్యత. ఒక వ్యక్తి ఈ పనులను కేవలం ప్రదర్శన కోసం లేదా భయం వల్ల చేస్తే వారు పూర్తి ఫలితాలను సాధించలేరు. అయితే వారు నిజమైన హృదయంతో, భక్తితో మరియు సేవాభావంతో పాత రొట్టెను ఉపయోగిస్తే అది వారి జీవితంలో నిజమైన మార్పును తెస్తుంది. దయ, కరుణ మరియు సేవ వంటి భావాలు ఒక వ్యక్తి యొక్క మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆధునిక శాస్త్రం కూడా గుర్తించింది. మీరు అవసరంలో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు అది మీలో సంతృప్తిని మరియు సానుకూలతను పెంచుతుంది. ఇది మీ జీవితంలోని ఇతర రంగాలలో కూడా విజయాన్ని సాధించడానికి సహాయపడుతుంది. చివరికి, శాస్త్రాల ప్రకారం పాత రొట్టె ఒక సాధారణ వస్తువు కాదు. అది మీ కర్మను మెరుగుపరచడానికి, మీ విధిని మార్చడానికి మరియు మీ జీవితంలోకి సానుకూల శక్తిని తీసుకురావడానికి ఒక మాధ్యమం, ఒక సాధనం. దానిని సరిగ్గా మరియు సరైన స్ఫూర్తితో ఉపయోగిస్తే అది మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాగలదు. క్రమంగా మీ జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి, మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు మీ అదృష్టం కూడా మీకు అనుకూలించడం ప్రారంభిస్తుంది. ఇదే శాస్త్రాల సారాంశం. చిన్న విషయాలలో కూడా గొప్ప రహస్యాలు దాగి ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆచరించడమే కావలసింది. పాత రొట్టె కోసం ఉపాయాలు. ఈ అంశం వినడానికి ఎంత సరళంగా అనిపించినా ఇది మన శాస్త్రాలు, జ్యోతిష్యం, కర్మ మరియు శక్తి యొక్క సూత్రాలతో లోతుగా ముడిపడి ఉంది. భారతీయ సంప్రదాయంలో ఆహారాన్ని కేవలం కడుపు నింపే సాధనంగా కాకుండా ఒక దైవిక శక్తి స్వరూపంగా పరిగణిస్తారు. అందుకే ప్రతి రొట్టె ముక్క, అది తాజాగా ఉన్నా లేదా పాతదైనా, ముఖ్యమైనది. పాత రొట్టెను సరిగ్గా ఉపయోగించడం ఒక పుణ్యకార్యంగానే కాకుండా మీ విధిని మెరుగుపరుచుకోవడానికి ఒక సరళమైన మరియు ప్రభావవంతమైన మార్గంగా కూడా పరిగణించబడుతుంది. మొదటగా, పాత రొట్టెను ఎన్నడూ అపవిత్రమైనదిగా లేదా పనికిరానిదిగా పరిగణించలేదని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆహారాన్ని అవమానించడం లక్ష్మీదేవిని నేరుగా అవమానించడమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం పాత రొట్టెను పారవేసినప్పుడు తెలియకుండానే మన ఇంటి నుండి శ్రేయస్సును తొలగిస్తాము. దీనికి విరుద్ధంగా, అదే పాత రొట్టెను సరైన పద్ధతిలో, సరైన స్ఫూర్తితో ఉపయోగిస్తే అది మన జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురాగలదు. మొదటి మరియు అత్యంత ప్రసిద్ధ ఆచారం ఆవుకు పాత రొట్టెను తినిపించడం. ఉదయం పూట మిగిలిపోయిన రొట్టెకు కొద్దిగా బెల్లం పూసి ఆవుకు తినిపించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంటికి శాంతి, ఆనందాన్ని తీసుకువచ్చి ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. ఆవు సకల దేవతలకు నిలయంగా నమ్ముతారు కాబట్టి ఆవుకు రొట్టె తినిపించడం వల్ల దేవతలందరి ఆశీస్సులు లభిస్తాయని అంటారు. మరో ముఖ్యమైన ఆచారం శనివారాల్లో నల్ల కుక్కకు పాత రొట్టెను తినిపించడం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్క శని దేవుని వాహనం. ఎవరైనా శని దోషం, సడే సతి లేదా ధయ్యతో బాధపడుతుంటే ఈ పరిహారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత రొట్టెకు కొద్దిగా ఆవనూనె పూసి కుక్కకు తినిపించడం వల్ల శని యొక్క అశుభ ప్రభావాలు తగ్గి జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. మూడవ పరిహారం పాత రొట్టెను కాకులకు తినిపించడం. ఈ పరిహారం ప్రత్యేకంగా పితృ దోషాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మీ జీవితంలో మీరు వివరించలేని సమస్యలను ఎదుర్కొంటున్నారని మీకు అనిపిస్తే అది మీ పూర్వీకుల అసంతృప్తికి సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఉదయం పూట పాత రొట్టెను కాకులకు తినిపించడం వల్ల పూర్వీకులకు శాంతి చేకూరి వారు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తారు.
4వ పరిహారం పాత రొట్టెను చిన్న ముక్కలుగా కోసి చీమలకు తినిపించడం. ఇది చాలా సులభమైన ఇంకా ప్రభావవంతమైన పరిహారం. చీమలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవాహం పెరిగి క్రమంగా అడ్డంకులు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న వారికి ఈ పరిహారం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. 5వ పరిహారం, మీ ఇంట్లో తరచుగా గొడవలు లేదా ప్రతికూల వాతావరణం ఉంటే పాత రొట్టెను పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయండి. ఈ దానం మీ ఇంటి నుండి ప్రతికూలతను తొలగించి సంబంధాలలో మాధుర్యాన్ని తెస్తుంది. దానం చేసేటప్పుడు మీ మనస్సు నిర్మలంగా మరియు మీ భావాలు నిజాయితీగా ఉండేలా చూసుకోండి. 6వ పరిహారం, పాత రొట్టెను నీటిలో నానబెట్టి చేపలకు ఆహారంగా వేయండి. ఈ పరిహారం ఆర్థిక సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో జలతత్వం సంపద మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. మీరు చేపలకు ఆహారం వేసినప్పుడు అది మీ జీవితంలో ధన ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. 7వ పరిహారం, మీ పని పదే పదే తప్పుగా జరుగుతుంటే పాత రొట్టెకు చక్కెర పూసి పక్షులకు ఆహారంగా వేయండి. ఇది మీ జీవితంలోని అడ్డంకులను తగ్గించి విజయానికి మార్గాన్ని తెరుస్తుంది. 8వ పరిహారం, ఆకలితో ఉన్న జంతువు తినే విధంగా పాత రొట్టెను మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి. ఈ చిన్న చర్య మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకురాగలదు, ఎందుకంటే ఇది సేవ మరియు కరుణకు ప్రతీక. 9వ పరిహారం, మీకు పీడకలలు వస్తుంటే లేదా మానసికంగా కలత చెందితే రాత్రి పడుకునే ముందు కొంతసేపు మీ తల దగ్గర పాత రొట్టె ముక్కను ఉంచుకుని ఉదయాన్నే దానిని ఒక జంతువుకు తినిపించండి. ఈ పరిహారం ప్రతికూల శక్తిని తొలగించడానికి సహాయపడుతుంది. 10వ మరియు అత్యంత ముఖ్యమైన పరిహారం, పాత రొట్టెను ఎప్పుడూ చెత్తబుట్టలో పారవేయవద్దు. అలా చేయడం మీ జీవితంలో పేదరికాన్ని మరియు సమస్యలను పెంచుతుంది. పాత రొట్టెను ఎల్లప్పుడూ తెలివిగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ పరిహారాలన్నింటిలో ఒక విషయం చాలా ముఖ్యం, మీ స్ఫూర్తి. మీరు ఈ పరిహారాలను కేవలం భయం లేదా దురాశతో చేస్తే అవి పూర్తి ప్రయోజనాలను ఇవ్వవు. అయితే మీరు వాటిని నిజమైన హృదయంతో, భక్తితో మరియు సేవాస్ఫూర్తితో చేస్తే అవి మీ జీవితంలో నిజమైన మార్పును తీసుకురాగలవు. చివరగా, పాత రొట్టె పరిహారాలు కేవలం మూఢనమ్మకాలు కాదని, అవి మన పూర్వీకుల జీవనశైలి మరియు ప్రకృతితో సమతుల్యతను కాపాడుకునే ఒక మార్గం అని అర్థం చేసుకోవడం ముఖ్యం. అవి మనకు దేన్నీ వృధా చేయకూడదని మరియు ప్రతిదాన్ని తెలివిగా ఉపయోగించాలని బోధిస్తాయి. మీరు మీ జీవితంలో ఈ స్ఫూర్తిని అలవర్చుకున్నప్పుడు మీ విధి దానంతటా అదే మారుతుంది మరియు మీ జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు వస్తాయి. కాబట్టి మిత్రులారా, ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది, పాత రొట్టె వృధా కాదు, అది మీ విధిని మార్చడానికి ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గం. మీరు చేయాల్సిందల్లా దీనిని సరైన స్ఫూర్తితో, సరైన పద్ధతిలో ఉపయోగించడమే. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి, మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రింద కామెంట్లలో మాకు తెలియజేయండి, మీకు ఈ పరిహారాల గురించి ముందే తెలుసా లేదా ఈరోజే మొదటిసారి విన్నారా? తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. జై మాతాది.